14వ అధ్యాయము. అందరికీ నమస్కారం. ఇవాళ 14వ అధ్యాయం కార్తీక పురాణంలో వృషోత్సర్గము అంటే ఆబోతుర్కు నచ్చుపోసి విడుచుతనమాట. ఇది చేయడం వల్ల ఎలాంటి ఫలితము కలుగుతుందనేది ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందామండి. వశిష్ఠుడు ఇలా చెప్పాను: జనక మహారాజా, కార్తీక మాస వ్రతమే చాలా పుణ్యప్రదమని చెప్పితివి కదా. ఆ సమయంలో పితృదేవతల ప్రీతి కోసము వృషోత్సర్గము చేసినచో 1,000,000 సార్లు గయా శ్రాద్ధము చేసిన ఫలము కలుగును. లేనిచో అందతా మిశ్రమాను నరకమునకు పోదురు. పితరులను గూర్చి గయా శ్రాద్ధమును కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును ఏది చేసినను సమానముగా వారు సంతోషింతురు. అయితే ఈ వృషభోత్సర్గము గయా శ్రాద్ధము కంటే కూడా ప్రశస్తము. వృషోత్సర్గము వలన అన్ని పుణ్యముల కంటేను గొప్ప పుణ్యము కలిగి దేవ పితృ ఋషి రుణముల నుండి విముక్తుడగును. కార్తీక పౌర్ణమి నాడు దాత్రిని అంటే ఉసిరి పనులు దానము చేసినచో తరువాత జన్మములో నతడు సార్వభౌముడగును. దీపదానము చేసినచో ఉత్తమగతి కలుగును. మనోవాక్కాయ కర్మములచే చేసిన పాపములు పోవును. పౌర్ణమి నాడు ఒక శివలింగమును దానమునిచ్చినచో ఈ జన్మములో భోగభాగ్యములు కలుగును. తరువాత జన్మములలో సార్వభౌముడగును. కార్తీక మాసం లింగదానము చేయకుండా మిగిలిన ఎన్ని పుణ్యకార్యములు చేసినను గత జన్మముల పాపం నశింపవు. ఆదివారం నాడు, ఆబ్దికము నాడు, అమావాస్య నాడు, సూర్య చంద్ర గ్రహణమును పట్టినప్పుడు రాత్రి భోజనము చేయరాదు. ఏకాదశి నాడు అసలు భుజింపరాదు. వ్యతిపాత వైదాత్రి మున్నగు నిషిద్ధ దినములలో రాత్రి భుజించరాదు. ఏకాదశి ముందు వెనక రోజులలో రాత్రి భుజింపరాదు. ఆ 2 రోజులను ఛాయానక్తమే చేయవలను. కార్తీక వ్రతం ఆచరించువారు ఛాయానక్తమునే చేయవలను. అది నక్త ఫలమునిచ్చును. ఛాయానక్తమనగా మధ్యాహ్నము సూర్యుని ఎండలో నిలిచి తన శరీరమునకు రెట్టింపు పొడవు నీడపడిన సమయంలో భుజించుట. సమస్త పుణ్యమును కలిగించు కార్తీక మాసములలో నిషిద్ధ దినములలో భోజనం చేసినచో మింతయని చెప్పలేము. అందుచేత శ్రద్ధతో ఈ వ్రతము చేయవలను. తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచుపాత్రలో భోజనము, మఠములో భోజనము, ఇంటిలో స్నానము, నిషిద్ధ దినములో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద ఈ 7ను కార్తీక మాసంలో విసర్జించవలను. సూర్యుడు తులారాశిలో కార్తీక మాసంలో నదీ స్నానమే శ్రేష్టము. తర్వాత సూర్యమండలగతుడైన శ్రీహరికి నమస్కరింపవలను. విష్ణు కథలను విని ఇంటికి వెళ్ళవలను. సాయంకాలము నిత్య కర్మలను ఆచరించి తరువాత పూజా మందిరమునకు పోయి రుద్ర సూక్తములు చెప్పుచు పంచామృతముతో అభిషేకము చేయవలను. తర్వాత ఈ క్రింద విధముగా పూజ చేయవలను. ఈశ్వరునికి కల్పోత్త ప్రకారంగా షోడశోపచార పూజ చేయాలి. సహస్రనామార్చన ఈ కార్తీక మాసమంతా చేయాలి. కార్తీక నక్తవ్రతము చేసినచో 1000 అగ్ని హోమములు, 100 వాజుపేయ యాగములు, 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలము కలుగును. ఇట్లు నక్తావ్రతము చేసిన వాని పాపములు సమూలముగా నశించునని నారద మునులు చెప్పిరి. కార్తీకమును చతుర్దశి నాడు పితృదేవతల ప్రీతికై బ్రాహ్మణునికి భోజనం పెట్టినచో వారెంతో సంతోషింతుడు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు తిలతర్పణము చేసినచో వాని పితృదేవతలు చాలా సంతృష్టులగురు. ఈనాడు ఫలమును దానము చేసినచో సంతానమునకు క్షేమము కలుగును. కార్తీక బహుళ చతుర్దశి నాడు ఉపవాసము చేసి శివుని పైన చెప్పిన రీతిగా అభిషేకముతో పాటు పూజించి తిలాదానము కూడా చేసిన వాడు కైలాసపతియే అగును. ఈ అధ్యాయములు విన్నవారు తమ పాపములను ప్రాయశ్చిత్తము చేసి కొన్నవారగుదురు. ఈ వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మహత్య పారాయణ 14వ అధ్యాయము సంపూర్ణం.